శివాయ విష్ణురూపాయ. ఇవాళ మనం సతీ సహగమనం సనాతనంలో భాగమా కాదా అనేది తెలుసుకుందాం. మనకు తెలియని అనేక వాస్తవాలు సనాతన ధర్మంలో ఉన్నాయి. కొందరు సతి అనేది హిందూ ధర్మ సాంప్రదాయం అని చెబుతారు. కానీ ఇది నిజమేనా? నిజమైన వేదాలు ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయి? సతి అనే ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? సతి అనేది వేదాల వల్ల వచ్చింది కాదు. మన వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు ఎక్కడా కూడా సతి ప్రాధాన్యతను చెప్పలేదు. వేదాలలో స్త్రీకి ఎంతో గౌరవం ఇచ్చారు. భర్త మరణించిన తర్వాత మహిళ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని చెబుతుంది ఋగ్వేదం. భర్త చనిపోతే భార్య బ్రతికి ఉండి ధార్మికంగా జీవించాలని చెప్తుంది మనుస్మృతి. సతి అనేది రాజ్యపాలనా సమయాల్లో కొన్ని ప్రాంతాలలో మాత్రమే ప్రాచుర్యం పొందింది. కానీ అది సనాతన ధర్మ సిద్ధాంతం కాదు. మొఘలుల ఆక్రమణ సమయంలో రాజపుత్ర కుటుంబాల్లో మహారాణులు జౌహార్ అనే ఆచారాన్ని అనుసరించేవారు. అయితే ఇది హిందూ ధర్మంతో సంబంధం లేనిది. మేవాడ్ రాజు చనిపోయాక దాదాపు 5,000 మంది స్త్రీలు సామూహికంగా మంటల్లో దూకేశారు. మొఘలులైన రాక్షసుల చేతికి దొరికి జీవశ్చవాలుగా బ్రతికే కంటే మరణమే మంచిదని అగ్నిప్రవేశం చేశారు. చనిపోయాక వారి శరీరాలు కూడా మొఘలులు తాకకూడదు అనే ఉద్దేశంతోనే మంటల్లోకి దూకారు. సతీ సహగమనం ఉండి ఉంటే మహాభారతంలో సత్యవతీదేవి, అంబిక, అంబాలిక, కుంతి, ఉత్తర వీళ్ళెవరూ వారి భర్తలు మరణించాక సతీ సహగమనం చేయలేదు. రామాయణంలో కూడా దశరథుడు మరణించాక కౌసల్య, సుమిత్ర, కైకేయి సతీ సహగమనం ఆచరించలేదు. రావణాసురుడు మరణించాక మండోదరి సతీ సహగమనం చేయలేదు. కానీ మహాభారతంలో మాద్రి పశ్చాత్తాపంతో పాండురాజుతో పాటు చితిపై చేరి యోగ విద్య ద్వారా తన శరీరాన్ని అవలీలగా వదిలేసింది. మొఘలుల కాలంలో మగదిక్కులేని స్త్రీలను కట్టు బానిసలుగా చేసి వారిని నరకయాతనకు గురి చేసి అనుభవించేవారు. వారి నుంచి కాపాడుకోవడానికే సతీ సహగమనం కేవలం కొన్ని ప్రదేశాల్లో చాలా తక్కువ మందికి జరిగింది. అంతేకాని ఇది హిందూ సాంప్రదాయం కాదు. ఎక్కడా నిర్బంధ సతీ సహగమనం చేయలేదు. సనాతన ధర్మం మీద దాడి చేయమంటే లేనివన్నీ చేర్చి ఇష్టానురీతిన పుకార్లు సృష్టిస్తారు. సనాతన ధర్మం స్త్రీలకు ఇచ్చిన గౌరవం మరెక్కడా కనిపించదు. హిందూ ధర్మం స్త్రీలను దేవతలుగా భావిస్తుంది. సీతాదేవి, ద్రౌపది, గార్గి, మైత్రేయి వంటి మహిళలు హిందూ గ్రంథాల్లో గౌరవించబడ్డారు. వేదాలలో స్త్రీలు విద్యావంతులుగా ఉండాలని, జీవితాన్ని ఆనందంగా గడపాలని స్పష్టంగా ఉంది. సనాతన ధర్మం ఎప్పుడూ ప్రేమ, శాంతి, జ్ఞానానికి ప్రాముఖ్యత ఇస్తుంది. మన శాస్త్రాలకు, మన ధర్మానికి లేని దురాచారాలను ఆపాదించి ఎంతగా మన ధర్మంపై దాడులు చేస్తున్నారో అర్థమవుతోందా? వేదాల ప్రకారం స్త్రీలకు స్వతంత్ర జీవితం, గౌరవం కల్పించబడింది. కావున సతీ అనేది హిందూ ధర్మానికి సంబంధించినది కాదు. ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం ఎంతో ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. ధన్యవాదాలు.